నీట్ ఎగ్జామ్ నీట్గా నిర్వహించడం జరిగింది. బట్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే చాలా ఏరియాలలో ఒకే ఒక్క నిమిషం లేట్ అయిందని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్లను అయితే అసలు ఎగ్జామ్స్ లోపలికి పంపించడం లేదనమాట. అక్కడ ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు ఏ మాత్రం కనికరించట్లేదు అనమాట. కొన్ని ఏరియాలలో అయితే చాలా వరకు పేరెంట్స్లు అయితే పోలీసుల యొక్క కాళ్ళ ముందు పడి వాళ్ళ యొక్క బాధను దండం పెట్టి బతిలాడి ఏడ్చుకుంటున్నా కూడా కొంచెమైనా కనికరం లేకుండా వాళ్ళని పంపించకుండా అలాగే అడ్డుకోవడం జరిగిందనమాట. ఎంత పాపం చూడండి, సంవత్సరం మొత్తం కష్టపడి తిండి తిప్పలు లేకుండా ఈ ఒక్క రోజు కోసమే కదా వెయిట్ చేసింది. అలాంటప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అయిందని చెప్పేసి వాళ్ళని అలా ఆపడం కూడా కరెక్ట్ కాదు కదా. కొద్దిగా ఆలస్యమైనటువంటి విద్యార్థులకు మాత్రం ఇదొక పెద్ద నరకంగా చెప్పుకోవచ్చు అనమాట కదా. చాలా మంది విమర్శకులు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ రీల్స్ చూసి కమెంట్ బాక్స్ లో మొత్తం విమర్శిస్తున్నారనమాట. ఏమనంటే 1 నిమిషం లేట్ అయిన దానికి ఏం మునిగిపోతుంది, కొంపలు ఏమన్నా అంటుకుపోతున్నాయి, పంపించవచ్చు కదా సార్, ఎందుకు సార్ పిల్లల మీద స్టూడెంట్స్ మీద మీ యొక్క ప్రతాపం అని చెప్పేసి విమర్శిస్తున్నారు. కొంతమంది అయితే సార్ మన స్కూల్లో పిల్లలు లేట్గా వచ్చినప్పుడు వాళ్ళని పనిష్మెంట్ చేస్తారు, మా టీచర్స్ లేట్గా వచ్చినప్పుడు మరి పనిష్మెంట్ ఇయ్యారు ఎందుకు, మన నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు, మరి వాళ్ళపైన శిక్షలు ఎందుకు తీసుకోరని చెప్పేసి చాలా మంది విమర్శకులు విమర్శిస్తున్నారు. సార్ ఏదో కొద్దిగా లేట్ అయిందని చెప్పేసి అట్లా ఆపడం కరెక్ట్ కాదు సార్. పిల్లల భవిష్యత్తు సార్, నేటి బాలలే రేపటి పౌరులు సార్, ఆలోచించండి సార్. ఎనివే అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగాడు వాయిస్తో ఇలాంటి సంఘటనపై మీ యొక్క సలహా ఏంటనేది ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్ నాకు తెలుసు. మీ ఆలోచన ఏంటనేది, మీ స్పందన ఏంటనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా లిజనర్స్ అందరికీ మరొక అప్డేట్స్తో మీ అండర్లైన్ టుడే విత్ సోమగాడు వాయిస్. అదొక సెలవు, నమస్తే, టాటా, బాయ్.